హాయ్ అండి, అస్సలాము అలైకుం అండి. ఈరోజు నేను పన్నీరు బిర్యానీ చేస్తున్నానండి. నా స్టైల్లో ఎలా చేస్తున్నానో ఒకసారి చూసేది మీరు కూడా. ఇవి పన్నీర్ 2 తీసుకున్నానండి. ఇలా వస్తాయండి, ఇక్కడ కోవిడ్లో బయట కంటే ఇలా వస్తాయి పన్నీర్ అనేది. ఈ వీడియో లాస్ట్ దాకా చూసేయండి, మీకు తెలుస్తుంది నా స్టైల్లో నేను పన్నీర్ బిర్యానీ ఎలా చేస్తున్నాను అనేది. ఇలాగ కడాయి తీసుకున్నాను. కడాయి తీసుకున్న తర్వాత నేను బటర్ వేస్తున్నానండి. ఇవి ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ అనేది ఫ్రై చేసాను కూడా నేను బటర్ తీసుకున్నాను. చూసారు కదా ఎంత తీసుకున్నాను. తర్వాత ఇది కట్ చేసానండి. ఒక దాంట్లో 4 భాగాలు కట్ చేసుకున్నాను. చూసారు కదా, కట్ చేసుకుంది. ఇలాగ దాన్ని ఫ్రై చేసుకోవాలి. అవి ఏంటంటే 2 పక్కల అటు ఇటు కొంచెం కాల్చుకోవాలండి. కొంచెం ఇలాగా బట్టలు వేసాను, ఎందుకంటే దీంట్లోనే మళ్ళీ మొత్తం చేస్తాను కాబట్టి. చూసారు కదా, ఇలాగా బ్రౌన్ కలర్లో కొంచెం అవి చేంజ్ అయిపోవాలి. ఏంటబ్బా పెద్ద పెద్ద కట్ చేసింది అనుకుంటున్నారా? తర్వాత తీసిన తర్వాత మళ్ళీ దాంట్లో కొంచెం 3 కట్ చేస్తానండి. ఇవి దీంట్లోనే ఒక 3 లెవెల్గా కట్ చేసుకుంటా. ఇలాగా అంటే ఇలాగ పెద్ద కట్ చేసి కొంచెం తొందరగా అయిపోతాయని ఫ్రై. తిప్పరాటు కూడా బాగుంటాయి. చిన్న చిన్న ఇలాగే తిప్పలేవు. ఇలా పెద్దగా అయితే తిప్పి తొందరగా కాల్చేయచ్చు, త్వరగా ఫ్రై చేయవచ్చు. చూసారు కదా, ఇలాగ గోల్డ్ కలర్లో అలా వచ్చానండి. గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క దాంట్లో నేను 3గా కట్ చేస్తున్నాను. చూసండి ఎలా ఉందో. నేను కట్ చేసే స్టైల్ కూడా చూడండి. కత్తితో ఇలా కట్ చేసేస్తాను. దాంట్లోనే వచ్చేసాను. చూసారు కదా, అలాగా 3గా కట్ చేసేసాను. తర్వాత ఆనియన్ తీసుకున్నానండి. ఆనియన్లో బటర్ వేస్తున్నాను. అంటే మీకు ఈ ఆప్షన్ వేసుకోవచ్చు, నేను బటర్ వేసాను. ఇది పట్ట లవంగాలు అవన్నీ వేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలండి. గోల్డ్ కలర్లో వచ్చేయాలి. కలర్ కొంచెం చేంజ్ అయితే చాలు. బటరు, ఆనియన్, ఇది పట్ట లవంగా అవన్నీ వేసి మొత్తం ఫ్రై చేసేయాలి. ఈరోజు నా వంట అండి, ఎందుకంటే రేపు ఒక్కపొద్దు కాబట్టి ఒక్కపొద్దులు ఉంటున్నాను. అందువల్ల ఇవి 2 రోజులు అలా చేసి పెట్టుకుంటాను. ఇంకా వస్తుంది 3 రోజులు 4 రోజులు వస్తుంది ఫుడ్. వీళ్ళకి ఏంటంటే మా వాళ్ళకి, సార్ వాళ్ళకి, ఇది బాబుకి చేశాను అన్నము. తర్వాత ఇది మా సార్కి, ఇది ఖాళీ పెట్టు. ఇది మా సార్కి వైట్ రైస్, ఇంకా ఉల్లగడ్డ కూర చేయాలి, ఇంకా చేయలేదు. తర్వాత ఇది మా బాబుకి. తర్వాత ఏంటంటే దీంట్లో మటన్ ఉందండి. మటన్ ఉడికిపోయింది. ఇంకా దాంట్లో మళ్ళీ చూపిస్తాను లాస్ట్లో. ఇది అయిన తర్వాత చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది. ఇంకా ఇది అయిన తర్వాత మళ్ళీ మా సార్కి ఉల్లగడ్డ కూర చేయాలి. ఇంకా మా మేడం ఏమైనా చెప్తే తనకి ఏమైనా చేసి పెట్టాలి. ఇంకా తను ఏం చెప్పలేదు ఏం కావాలనేది. వాళ్ళకి ఆకలేసినప్పుడు వాళ్ళకి బ్రెయిన్లో ఏం వస్తుందో అది చెప్తారు. ఫలానా చేయమంటే అప్పుడు చేయాల్సిందే. నేను కూడా ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యింది, మరీ అంతగా కాదు. ఓకే, ఈ కలర్ చాలు నాకు. తర్వాత ఈ టమాటాలు వేసేస్తున్నాను దీంట్లో. ఈ టమాటాలు బాగా ఫ్రై అయిపోవాలి దాంట్లో. దీంట్లో ఇప్పుడు నేను తెల్లగడ్డ పేస్ట్ వేస్తున్నానండి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు చూసేయండి. ఇది అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి. నేను ఫ్రీజర్లో వేసి పెట్టుకుంటాను కాబట్టి రెడీగా, అందువల్ల ఇది వేసేస్తున్నాను. అంటే అప్పుడప్పుడు ఏంటంటే మా ఇంట్లో కుదరదు, వాసన వస్తుందండి. ఇలా వేసి పెట్టుకుంటే ఇవి ఒక్కొక్కటి ఇలా కట్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు నాకు ఇంకా కావాలి, అందువల్ల ఇన్ని ముక్కలు వేసేసా. లేకపోతే వీళ్ళకైతే కొంచెం ఆ డబ్బుల గిన్నె కాబట్టి కొంచెం ఇలా నేను వేస్తా. ఇప్పుడు దానికి క్వాంటిటీ పెట్టి నేను తీసుకుంటానండి. నాకు ఇప్పుడు ఇంత కావాలని తీసుకున్నాను. అల్లం పేస్ట్, ఇది అల్లం తెల్లగడ్డ పేస్ట్.
ఇది కూడా మిక్సీలో వేసి ఉప్పు ఆలివ్ ఆయిల్ వేసి మిక్సీలో వేసి తర్వాత ఇలా స్టోర్ చేసి ఇలా కట్ చేసి పెట్టుకుంటా. అంటే ఈజీగా అయిపోద్ది. ఇక్కడ బయట ఏంటంటే వీళ్ళకి నచ్చదు అప్పుడప్పుడు వేయాలంటే వాసన, మా ఇల్లు మొత్తం వాసన వచ్చేసి ఉంటుంది. అందువల్ల అది కూడా ఇప్పుడు నేను చేసుకుంటే ఇప్పుడు ఎంత చెప్తారో చూడండి. వాసన వాసన నువ్వు ఏం వండుకున్నావు, ఏం తిన్నావు అని వచ్చేస్తారు చూడండి. మళ్ళీ వీళ్ళు ఇది మొత్తం ఫ్రై అయిపోవాలండి. నేను నిమ్మకాయని ఇలా వేస్తానండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. దీంట్లో కానీ ఉడికిన తర్వాత ఇది నంచుకొని తిన్నారు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకైతే భలే ఇష్టం ఇది తిన్నటికి ఇలా అన్నంలో ఇలా వేసేస్తాను నిమ్మకాయని. సూపర్ టేస్ట్ కూడా ఉంటుంది. తర్వాత ఫైనల్లీ మేము రెడీ చేసుకున్న పన్నీర్ దీంట్లోకి వచ్చేస్తుంది. పన్నీర్ వేసేస్తున్నానండి. వేసేసా పన్నీర్. ఇంకా పన్నీర్ వేసి మొత్తం ఫ్రై చేసుకున్నాను దీంట్లో. అంటే మసాలా ఏ మసాలా వేయలేదండి నేను, తర్వాత వేస్తాను. ఈ టమాటా ఎర్రగడ్డ మసాలా దాన్ని బాగా పట్టాలి. అందువల్ల ఇప్పుడు ఇది నేనే తింటాను కాబట్టి కొంచెం కారం వేసుకుంటానండి. కారం అంటే నాకు చాలా ఇష్టం, వల్ల కొంచెం కారం వేసుకున్నాను. ధనియాల పొడి, ఇది మిరియాల పొడి అండి. ఉండే మసాలా కానీ వేయలేదు. ఇప్పటికి చాలా అది ఎక్కువ అంటే రోజా ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువ తాగాలి ఉంటుంది. అందువల్ల మసాలా ఎక్కువ వేయలేదు. తర్వాత మెయిన్ మన పెరుగు వచ్చేసింది. పెరుగు కూడా యాడ్ చేసేసాము. ఇంకా యాడ్ చేసి మొత్తం ఫ్రై చేస్తున్నాం. ఇప్పుడు ఈ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి రైస్ వేసేద్దాం. రైస్ వేసేస్తున్నానండి. చూసండి, రైస్ వేసేసానండి. ఇంకా రైస్ వేసిన తర్వాత కొంచెం అలాగా ఉడకనిచ్చి ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా తినడమే. యమ్మీ. లాస్ట్ దాకా చూసేయండి వీడియో. ఓకేనా? లైక్ ఇచ్చుకోండి, సపోర్ట్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ఏందబ్బా ఈ మధ్యన మీరు ఎవరు అలా పట్టించుకోవటం లేదు అసలు ఏది కూడా. కొంచెం పట్టించుకోండి అబ్బా అందరూ. లైక్ ఇస్తూ ఉంటే, కామెంట్ ఇస్తూ ఉంటే కదా మాకు కూడా కొంచెం పట్టించుకున్నారు అని తెలిసేదే. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా ఎలా ఉందో. ఇంకా అవ్వలేదు, వెయిట్ ఇంకా అవ్వలేదు. ఎక్కడ పోబాకండి, జంప్ అవ్వబాకండి. మొత్తం చూసి తిని కామెంట్ పెట్టి ఎలా ఉందో టేస్ట్ చెప్పుకోండి. అస్సలు ఉప్పు వేయలేదు, మీరు చూసారా? మర్చిపోయా, ఉప్పే వేయలేదు. మాటల్లో పడిపోయి మీ వీడియో తీస్తే ఉప్పు వేయలేదు. ఉప్పు వేద్దాం రండి. వీడియోలో తీస్తే అసలు ఉప్పు వేయడం మర్చిపోయాను నేను. అలా ఉంటుంది మనతో. ఏం చేద్దామా? వాటర్ చూసి వేసుకోండి, ఎందుకంటే బాస్మతి కాబట్టి వాటర్ చూసి వేసుకోవాలి. ఇంకా ఫైనలీ రెడీ అయిపోయిందండి. ఇంకా దీనిపైకి నేను ఇప్పుడు ఏమేమి వేస్తున్నానో చూసేయండి. ఇది ఆనియన్ అండి. ఈ ఆనియన్ ఎలా ఫ్రై చేశాను అనేది ఒక షార్ట్ వీడియోలో ఉంది, చూసేయండి. ఇది మొత్తం ఇలా అప్లై చేసేస్తున్నాను పైన. ఇంకా పుదీనా, కొత్తిమీర మొత్తం పైకి వేసేస్తున్నాను దీనిపైన మొత్తం. ఆహా, ఇప్పుడు ఇది తింటా ఉంటే ఉంటుంది యమ్మీ. బిర్యానీ పన్నీర్ బిర్యానీ నా స్టైల్లో నేను ఎలా తయారు చేశాను చూసేసారు కదా. అలాగే కామెంట్ ఇచ్చేయండి. వెయిట్ చేయండి, కొంచెం తినాలి కదా. వెయిట్. దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. కొంచెం ఎక్కువ లేదు, అందువల్ల కొంచెం వేస్తున్నాను. ఓకే, రెడీ అయిపోయిందని చూసారు కదా. ఇదేంది పన్నీర్ బిర్యానీ ఎలా ఉందో చూసేసారు. మొత్తం ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా? మర్చిపోబాకండి. పన్నీర్ అండి, చూసారు కదా పన్నీరు. మీరు కూడా ట్రై చేయండి. అంటే ఎక్కువగా చికెన్, మటన్ కాకుండా ఇంకా వెజ్ కూడా అలా ట్రై చేస్తూ ఉంటే సూపర్గా ఉంటుందండి. ట్రై చేయండి. వావ్, నాకైతే ఆకలిస్తుంది. ఇప్పుడు నేను తినేయాలి. రండి, ఎవరికి ఆకలి వేస్తుందో వచ్చి తినేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.